హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్. అందరూ సంక్రాంతి పండుగ హ్యాపీగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను. ఇంకా నేనైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన అనమాట పండగకి. ఎందుకంటే ఇంకా మా టోను కూడా 1 వీక్ హాలిడేస్ ఇచ్చిర్రు. సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను నా సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఇది ఫస్ట్ వచ్చేసి భోగి రోజు అనమాట. భోగి రోజు ఫస్ట్ లేవగానే ముగ్గేసేసాను. నేను ముగ్గేయడం కంప్లీట్ అయిన తర్వాత మా మమ్మీ గొబ్బెమ్మలు పెట్టేసింది. తర్వాత ఇంకా భోగి రోజు పిల్లలకి రేగు పండ్లతోటి దిష్టి తీస్తే చాలా మంచిదని చెప్పంటారు కదా. మా ఫ్యామిలీలో అయితే ఇప్పటివరకు ఎవరు చేయలేదు. ఆచారం ఏం లేదనమాట. కాకపోతే ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, యూట్యూబ్‌లో కానీ చాలా మంది వీడియోస్ పెడుతున్నారు. ఇట్లా దిష్టి తీస్తే చాలా మంచిదని చెప్పి. ఇంకా నాకు కూడా మా పిల్లలకి తీయాలనిపించింది. ఇంకా అప్పుడే మా తమ్ముడికి చెప్పి రేగిపండ్లు, చెరుకు ముక్కలు అవన్నీ తెప్పించి మా మమ్మీతో దిష్టి తీయించాననమాట. అందుకే పెద్ద డెకరేషన్ ఏం చేయలేదు. మా హైరమ్మకైతే ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. అంటే తనకిప్పుడు 1 ఇయర్ అండ్ మా వియమ్మకి కూడా ఇదే ఫస్ట్ టైమ్. తనకి 2 ఇయర్స్. మా టోనుకైతే 6 ఇయర్స్ అనమాట. కాకపోతే వాడికి కూడా ఇప్పటిదాకా నేను తీయలేదు. చెప్పాను కదా మా ఇంట్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు అని చెప్పి. ఇంకా ముగ్గురు పిల్లలకి ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. ఇంకా అందుకే మా మమ్మీతో భోగిపళ్ళు పోయించాననమాట. నా పెళ్లి, మా చెల్లి పెళ్లి అయిపోయిన తర్వాత ప్రతి పండగకి నేను, మా చెల్లి ఇద్దరం వెళ్తాం మమ్మీ వాళ్ళ ఇంటికి. కానీ ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. నేను ఒకదాన్నే వెళ్ళినా. మా చెల్లి లేదు. ఎందుకంటే తను అబ్రాడ్ వెళ్ళిందనమాట. అందుకని తను రాకపోయినా కూడా మా చెల్లి వాళ్ళ పాప వియమ్మ వచ్చిందనమాట మా కోసం. ఇంకా మా ముగ్గురు పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేసిర్రు. అండ్ మా హైరమ్మ అయితే చాలా పొసెసివ్ వాళ్ళ అన్న విషయంలో. వియమ్మని ఎక్కువ ఆడిపిస్తుంటే అస్సలు ఊరుకుంటలేదు. నాకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వియక్కకే ఇస్తున్నాడు అన్నట్టు చూస్తుందనమాట హైరమ్మ. ఇంకా మేము వెళ్ళినామని చెప్పి మా అమ్మమ్మ కూడా వచ్చింది ఇంటికి. నాకైతే పిండి వంటలు చేసుకోవడం రాదు. ఇంకా మమ్మీ వాళ్ళు చేసిస్తేనే నాకు ఉంటదనమాట. అట్లా అని చెప్పి ఇంకా మమ్మీ, అమ్మమ్మ ఇద్దరు కలిసి భోగి రోజే చేశారు. భోగి రోజు ఎట్లాగో ఇంకా నాన్ వెజ్ అట్లా ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ మార్నింగ్ పప్పన్నం తినేసిన తర్వాత ఒక 11, 12కి అట్లా స్టార్ట్ చేసిరనమాట పిండి వంటలు చేయడము. ఇంకా స్టార్ట్ చేసే ముందే మమ్మీ భయపడుతుంది ఎంత టైం పడుతుందో ఏంటో అని చెప్పి. ఎంతైనా ఒక పెద్ద టాస్క్ కదా, చాలా రకాలు చేయాలి, చాలా టైం పడుతుంది, చాలా అలసిపోతారు అని చెప్పి. నేను కూడా కూర్చొని హెల్ప్ చేద్దామంటే మా హైరమ్మ అసలు పడుకోవట్లేదు. తను సతాయిస్తూ ఉందనమాట. ఇంకెక్కడ ఆయిల్ దగ్గరికి వెళ్ళిపోతుందో అని చెప్పి నేను తన్ని పట్టుకున్నాను. ఇంకా మా మమ్మీ, అమ్మమ్మ ఇద్దరు కలిసి చేశారు. ఫస్ట్ అయితే మురుకులు, తర్వాత అప్పలు చేసిరనమాట. ఇది చేసేసరికి సాయంత్రం నైట్ కూడా అయిపోయింది. ఇంకా నైట్ అప్పటికే 7 అట్లా అవుతుందని చెప్పి లాస్ట్‌లో కొద్దిసేపు నేను హెల్ప్ చేసిన. ఆ మురుకులైతే చేయడం రాదు కానీ ఇదైతే సేమ్ పూరిలాగా ఉంటది కదా అప్పలు అని చెప్పి ఆ ప్రెస్సింగ్‌ది ఒక్కటే నేను చేసిన అనమాట. ఇంకా నేను చేస్తే మా టోను ఊరుకుంటాడా, కొద్దిసేపు నేను చేసిన తర్వాత వాడు కూడా చేస్తా అని చెప్పి కాసేపు వాడు కూడా చేశాడు. అప్పలు కూడా చేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ గర్జలు కూడా చేసింది మమ్మీ. అంటే మేమైతే గర్జలు అంటాము. ఇంకా కొంతమంది కొన్ని కొన్ని పేర్లతోటి పిలుస్తూ ఉంటారు కదా. మేమైతే గర్జలనే అంటాము. మా పెళ్ళికి ముందయితే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళే లోపే మా అమ్మమ్మ అన్నీ చేసి పెట్టేది. ఇప్పుడు ఇంకా తన ఏజ్ అయిపోతూ ఉంది. అయినా కూడా మా కోసం శాతనైనన్ని రోజులు చేస్తానమ్మా అని చెప్పి చేసి పెడుతుందనమాట మాకు. అండ్ తర్వాత ఇది నెక్స్ట్ సంక్రాంతి రోజు. మళ్ళీ సంక్రాంతి రోజు కూడా ముగ్గేసాను మార్నింగ్ లేచిన తర్వాత. ఇంకా ఆ రోజంతా కిచెన్‌లో బిజీ బిజీ. ఇంకా ఆ రోజే నాన్ వెజ్ ఉంటది. ఇంకా మమ్మీ వంట చేస్తుంటే నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇంకా నేను కూడా ఇట్లా పూరి తిప్పుతున్నట్టు చేస్తారా విక్కీ వీడియో తీయి అని చెప్పి చెప్తే, అంటే ఇప్పుడు వీడియోలో చూసేవాళ్ళు ఇదంతా నువ్వే చేసినావు అనుకో అలా అయింది అని చెప్పన్నాడు. లేదులే నేను చెప్తా నేనేం చేయలేదని చెప్పి అని నేనన్నా. మనకంత ఓపిక లేదనమాట. అన్ని రకాల వంటలు చేసే అంత ఓపిక లేదు. ఓపిక కంటే ఫస్ట్ మెయిన్ ఎక్కువ క్వాంటిటీలో వంట చేయడం నాకు రాదు. ఒకరికి, ఇద్దరికి మాత్రమే నేను వంట చేయగలుగుతాను. మా మమ్మీ అయితే ఆల్ రౌండర్ అబ్బా! అసలు తనకి రాని పని అంటూ ఉండదు. అన్ని పనులు చేస్తది. అండ్ చాలా యాక్టివ్. స్పోర్ట్స్‌లో కూడా చాలా బా ఆడుతదనమాట తను స్పోర్ట్స్ కూడా. అండ్ ఇక్కడ చూడండి మటన్ ఎట్లా కట్ చేస్తుందో. ఇంకా మా అమ్మమ్మ మిగతా వెజిటబుల్స్ అన్నీ కట్ చేస్తూ ఉందనమాట. తనైతే ఒక్క నిమిషం కూడా కూర్చోదు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటా అంటది. మా టోను అయితే చాలా అల్లరోడు. సేమ్ మేనమామ పోలికలే వచ్చినాయన్నమాట. మా తమ్ముడు పోలికలే వచ్చినాయి మొత్తం వాడికి. చిన్నప్పుడు వాడు కూడా చాలా అల్లరి చేసేటోడు. ఫైటింగ్ అంటే చాలా ఇష్టం ఉంటుండే మా తమ్ముడికి. ఇప్పుడు మా టోనుకి కూడా అంతే అన్నమాట. ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇద్దరు కలిస్తే ఇట్లా ఫైటింగ్ చేస్తూ ఉంటారన్నమాట. మళ్ళీ కిచెన్‌లోకి వచ్చేసాను. ఇంకేం చేస్తుంది మా మమ్మీ అని చెప్పి మటన్ కర్రీ అయిపోయిందంట. నెక్స్ట్ ఒకవైపు ఫిష్ పులుసు ఏమో మా అమ్మమ్మ చేస్తుంది. ఒకవైపు ఫిష్ ఫ్రై మమ్మీ చేస్తుంది. మాదైతే తెలంగాణ. మేము మరీ అంత గ్రాండ్‌గా ఏం చేసుకోం గానీ కడుపు నిండా అయితే మంచి ఫుడ్ తింటూ ఉంటాం ఆ రోజు పండుగ రోజు మొత్తం. కాకపోతే ఎప్పుడైనా సంక్రాంతి టైంలో ఆంధ్ర సైడ్ వెళ్ళాలని ఉంది. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళకి అది చాలా పెద్ద పండగ కదా. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా. అవన్నీ చూడాలని ఉంది. కోడి పందాలు అవన్నీ చేస్తారు కదా. చూడాలని ఉందన్నమాట. యాక్చువల్‌గా మా వారు వెళ్తా అన్నారు. నేను మమ్మీ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా వారు ఆంధ్రాకి వెళ్తా అన్నారు గానీ నేను పంపించలేదు. తీసుకెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలని చెప్పి పంపించలేదు. సో ఇంకా సంక్రాంతి రోజు మా ఇంట్లో ఏమేం స్పెషల్స్ ఉన్నాయో చూయించేస్తాను. చూపిస్తా. ఫస్ట్ ఉంచది. ఇదేంది వైట్ రైసా? వైట్ రైస్. ఇది బోటి. నా మొహం చూపి. బోటి,
ఫిష్ ఫ్రై, మరి దగ్గర తీయకు, అదంతా కూడా వినిపిస్తుంది కానీ ఇది మటన్ కర్రీ. ఇది చెప్పు, మటన్ కర్రీ, ఇదేంటి ఫిష్ కర్రీ, జొన్న రొట్టెలు, ఇంకా పూరీలు. ఇవి మా ఇంట్లో స్పెషల్. మురుకుల వంట రొట్టె. ఇంకా మా మమ్మీ పండుగ రోజు ఇద్దరు అల్లుళ్ళని పిలిచింది. అండ్ మా చెల్లి లేదు కాబట్టి మా చెల్లి వాళ్ళ అత్తమామ, అంటే నాకు కూడా అత్తమామనే అనుకోండి, మేనత్త అనమాట. మా చెల్లికి మేనరికం ఇచ్చినాం అనమాట. మా డాడీ వాళ్ళ ఓన్ సిస్టర్ అనమాట మా అత్తమ్మ. ఇంకా వాళ్ళని కూడా పిలిచింది అనమాట మా మమ్మీ. ఇంకా ఒక పూట వచ్చి తిని వెళ్ళిర్రు. ఇంకా నేను కూడా తినడం స్టార్ట్ చేసిన. నేను ఒకవైపు తింటున్నా కూడా ఇంకో వైపు పిల్లలు అటు ఇటు రన్ చేస్తూ ఆడుతున్నారు అనమాట. ఎక్కడ ఏ పిల్లలకు దెబ్బ తాకుతుందో అని చెప్పి కొంచెం భయంతో వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్నా అనమాట నేను. కాకపోతే మా చెల్లి కూడా ఉంటే బాగుండు అని అనిపించింది. చాలా మిస్ అయితున్నాం మా చెల్లినైతే మేము. తను అక్కడ సేఫ్‌గా ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. ఇంకేం చేయగలుగుతాము. నెక్స్ట్ సంక్రాంతి పండగ కన్నా తను వచ్చేలా ఉంటే బావుండు అని అనిపిస్తుంది. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. ఇంకా మేమున్న 4, 5 డేస్ అయితే మా వియ్యమ్మ మార్నింగ్ టైమ్‌లో వచ్చేది. మళ్ళీ ఈవినింగ్ ఎళ్ళిపోయేదనమాట. నైట్ ఇక్కడేం పడుకునేది కాదు. ఎందుకంటే తనకి వాళ్ళ రీతక్కతో అలవాటయిపోయింది. సో, అక్కడే పడుకునేది. ఇంకా చూడండి వాళ్ళ చెల్లికి ఎంత క్యూట్‌గా అన్నం తినిపిస్తుందో అసలు. ఇద్దరు మంచిగా తింటున్నారనమాట అన్నము. ఒకవైపు నేను టోనుకి అన్నం తినిపిస్తుంటే ఇంకా వాళ్ళకి కూడా తినాలనిపించింది. సో, ఇంకా వియమ్మకి కొంచెం పెట్టుకొస్తే తను తింటుంది. అండ్ వాళ్ళ చెల్లి హైరమ్మకి కూడా తినిపిస్తుంది. సూపర్ అనుకుంటూ తినిపిస్తుంది. మా చెల్లియే స్ట్రాంగ్ అనుకుంటే మా చెల్లి కంటే చాలా స్ట్రాంగ్ వియమ్మ అసలు. ప్రెజెంట్ అయితే మా చెల్లి ఒక్కతే కెనడాలో ఉందన్నమాట. మా వియమ్మని పింకీ ఏదమ్మా అని అంటే ఫ్లైట్ ని చూపిస్తది పైకి. ఇంకా తొందరలోనే మా వియమ్మ అండ్ వాళ్ళ డాడీ కూడా మా చెల్లి దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకుంటున్నాను. చూద్దాం ఎప్పుడవుతుందో అది. అత్తయ్య మామయ్య కూడా వచ్చిరని చెప్పిన కదా, ఇంకా ఒకటే ఇంటికి రమ్మని చెప్పి అడుగుతున్నారు. వియా వాళ్ళ డాడీ కూడా ఇంటికి రమ్మని చెప్పి అన్నాడు అనమాట. ఇంకా మా టోను కూడా కైట్ ఎగరేస్తా అని చెప్పి ఒకటే సతాయిస్తున్నాడు అని చెప్పి ఇంకా వెళ్ళిన మా చెల్లి వాళ్ళ ఇంటికి. మా మమ్మీ వాళ్ళ కాలనీలో అంత గోల రచ్చ ఏం లేదు గానీ అక్కడ మా చెల్లి వాళ్ళ కాలనీలో అమ్మ బిల్డింగ్స్ పైన మొత్తం డీజేలు పెట్టుకొని కైట్స్ ఎగరేస్తున్నారు ఫుల్ ఎంజాయ్ చేస్తూ. ఇంకా నేను మా టోను కూడా మా బాబాయ్ వాళ్ళ ఇంటి పైకి వెళ్ళి కైట్ ఎగరేసినాం అనమాట. నేను ఫస్ట్ టైం ఇట్లా ఎగరేయడము చాలా బాగా అనిపించింది. కైట్ ఎగరేస్తుంటే ఒక తెలియని మజా వస్తుంది. అందుకే పిల్లలు అంతగానం ఇష్టపడతారు కైట్ ఎగరేయడానికి. మా టోను దగ్గర అయితే చాలా కైట్స్ ఉన్నాయి, కానీ అది ఎట్లా కడతారో ఏందో నాకు రాదు, వాడికి రాదు. వాటిని ఆడిపించడానికి ఎవరు లేరనమాట మా ఇంటి దగ్గర. మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా చాలా మంది పిల్లలు ఆడుతుంటే వాళ్ళకి చెప్పి నాకు కట్టించమని చెప్పి ఇంకా వాళ్ళు కట్టిస్తే వాళ్ళు ఎగరేషన్ అనమాట కొద్దిసేపు. ఫైనల్ గా మా టోను అయితే హ్యాపీ అండ్ నాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ టైం ఎగరేసిన కదా, మంచిగా అనిపించింది. తర్వాత కైట్ ఎగరేషన్ తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన అనమాట. వెళ్ళేసరికి ఇంకా మా రీతు వచ్చి నాకు చాయ్ ఇస్తుంది. ఇంకా నేను చాయ్ తాగుతుంటే మా రీతుకి ఇచ్చిన అనమాట ఫోన్ రికార్డ్ చేయమని చెప్పి. ఇంకా పక్కన నుండి మా తమ్ముడు ఒకటే నవ్వుపిస్తున్నాడు. నేను నవ్వుతుంటే అప్పుడే మా మామయ్య కూడా వచ్చిందనమాట. ఎందుకు నవ్వుతుంది అని మా మామయ్యకి అర్థం కావట్లేదు. కాకపోతే రీతు చాయ్ మాత్రం చాలా బాగా చేసింది. నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తే చాలా ఫ్రీగా ఉంటా అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళే కదా, మొత్తం మా అత్తయ్య మామయ్యనే కదా. సో వాళ్ళంతా నన్ను చాలా బాగా ప్రేమ చేస్తారనమాట. ఇంకా పాపం మా తమ్ముడు మార్నింగ్ నుండి వర్క్ చేస్తున్నాడు అనమాట. ఏదో అసైన్మెంట్ ఉందంట. సో అది మార్నింగ్ నుంచి చేస్తున్నాడు. అండ్ ఇతనే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ అనమాట. సంతోష్ అతని పేరు. ఇంట్లోనేమో దీపు అని పిలుస్తారు. ఇంకా చాయ్ తాగుతున్నాం అంటే చాలు మా డాడీ ఎక్కడున్నా వచ్చేస్తాడు. మా డాడీ చాయ్ లవర్ అనమాట. ఇంకా చాయ్ తాగేసి కాసేపు ముచ్చట్లు పెట్టుకుని పైన మళ్ళీ కిందికి వచ్చేసిన. కిందికి వచ్చేసరికి ఇంకా మా అక్క వాళ్ళందరూ వంట చేస్తున్నారు. ఈమె మా సుని అనమాట. బయటికి వెళ్ళినప్పుడు పెద్దగా వంటలు చెయ్యదు. తన ఇంట్లో తన పని అయితే ఎంతన్నా చేసుకుంటది కానీ బయటికి వచ్చినప్పుడు పని చేయదని చెప్పి వాళ్ళ అక్క తనతోనే చేయించింది అనమాట కూర. ఇంకా మా చెల్లి లేకపోయినా మా వియమ్మ మంచిగా ఉంటుంది అంటే దానికి రీజన్ రీతుయే అనమాట. రీతు చాలా బాగా చూసుకుంటది. తన్ని అన్నం తినిపిస్తే తన పక్కనే పడుకోబెట్టుకుంటది. ఇంకా తర్వాత నేను మా చెల్లి కూడా కొంచెం తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్ళిపోయినాం అనమాట. మా వియమ్మని అయితే చాలా మిస్ అవుతాను నేను. ఇంకా మేము వెళ్తున్నామని చెప్పి అందరూ మాకు బాయ్ చెప్పడానికి వచ్చిరనమాట కిందికి. అందరికి బాయ్ చెప్పేసి మళ్ళీ ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. అందరి ఫేసెస్ లో ఎంత హ్యాపీనెస్ ఉన్నా ఏదో ఒక వైపు మా చెల్లి లేదు అని చెప్పి కొంచెం బాధగా ఉంది. తమ్ముడు ఇంకా తినడానికి కూడా టైం లేదు, అంతగానం వర్క్ చేస్తుండని చెప్పి మా మమ్మీ చూడండి అసలు తినిపిస్తుంది అనమాట. ఈ ఏజ్ లో కూడా ఎంతైనా తల్లి ప్రేమ అట్లాంటిది కదా, పిల్లల ఆకలితో ఉంటే చూడలేకపోతుంది. సంక్రాంతి పండుగ రోజు మా వారు రాలేదని చెప్పి నెక్స్ట్ డే కనుమ రోజు వచ్చిండనమాట మా వారు. ఇంకా మా వారు వస్తుందని చెప్పి మళ్ళీ మా మమ్మీ నాటుకోడి
తెప్పించింది నాటుకోడి జొన్న రొట్టెలు చేస్తుంది. మా వారు మటన్ తినరనమాట, చికెన్ ఫిష్ అంటేనే ఇష్టం అతనికి. నాటుకోడి అయితే ఇంకొంచెం టేస్ట్ బాగుంటది అండ్ ఇష్టంగా తింటాడు అని చెప్పి నాటుకోడి తెప్పించింది. ఇంకా మా దాంట్లో జొన్న రొట్టెలు కంపల్సరీ అన్నమాట. ఇంకా సపరేట్ గా జొన్న రొట్టెలు ఎలా చేయాలో ప్రాసెస్ వీడియో తీద్దామంటే వీడియో లెంత్ అయిపోతుంది అండ్ చాలా వీడియోస్ ఉన్నాయిలే యూట్యూబ్ లో అనిపించి అది సపరేట్ గా ఏం తీయలేదు వీడియో తీసేటప్పుడు మా మమ్మీ ఏమో చెప్తుంది నాకు కానీ అది మర్చిపోయినా. ఇంకా ఇక్కడ చూడండి మా అమ్మమ్మ ఏదో ఒక పని చేస్తూనే ఉంటది. చెప్పి చెప్పి నేను అలసిపోయినా కానీ మా అమ్మమ్మ మాత్రం పని చేయడం ఆపదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటది. ఇంకా ఫైనల్ గా మా వారు కూడా వచ్చిందనమాట పండక్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఫ్రైడే రోజు వచ్చిందనమాట. ఇంకా సాటర్డే రోజు మళ్ళీ నేను ఇంకా మా ఇంటికి వెళ్ళిపోతున్నా. మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక 5 days ఉన్నానేమో కానీ అసలు ఎంత ఫాస్ట్ గా అయిపోయినాయి అంటే డేస్. ఏం చేస్తాం, సండే అమావాస్య వచ్చేసింది, సండే రోజు వెళ్ళొద్దు అని చెప్పి మళ్ళీ మండే నుంచి స్కూల్ రీఓపెన్ అని చెప్పి ఇంకా సాటర్డేనే మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయి ఇంకా మమ్మీ డాడీ చాలా ఎమోషనల్ అయిపోయారు. మళ్ళీ ఇల్లంతా సైలెంట్ గా బోసిపోయినట్టు అయిపోతది అని చెప్పి 5 days సందడి ఉండే. ఇంకా ఇప్పుడు మేము కూడా వెళ్ళిపోయిన తర్వాత ఎవ్వరు ఉండరు అనమాట, మమ్మీ డాడీ మాత్రమే ఉంటారు ఇంట్లో. వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్తూ ఉంటారు కానీ ఇంకా ఎంతన్నా కొంచెం లోన్లీగా అనిపిస్తది కదా. ఇంకా మా అమ్మమ్మ అంటే మాకైతే చాలా ఇష్టం, తను కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది అని నన్ను బాధతో చెప్తుంది అనమాట, తిను మొత్తం బక్కగా అయిపోతున్నావు అని చెప్పి. మా అమ్మమ్మ అట్లా చెప్తుంటే పైనుండి ఇంకా మా వారు కంప్లైంట్లు ఇస్తున్నాడు, నువ్వన్న చెప్పు, నేను చెప్తే వినట్లేదు, తినదు చెయ్యదు అని చెప్పి. సో ఇంకా ఇదన్నమాట వీడియో, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో నేను ఇట్లా జరుపుకున్నాను సంక్రాంతి పండుగని. ఆ వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని హిట్ చేయండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇంకో 2 days తర్వాత మళ్ళీ మా తమ్ముడు కూడా అబ్రాడ్ వెళ్ళిపోతాడు. సో డెఫినెట్ గా ఐల్ మిస్ దెమ్. కానీ ఎక్కడున్నా హ్యాపీ అండ్ సేఫ్ గా ఉంటే చాలు. యాక్చువల్ గా వాయిస్ ఓవర్ కాకుండా రా క్లిప్సే పెడదాం అనుకున్నాను కానీ టీవీ సౌండ్, ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ వస్తుందని చెప్పి వాయిస్ రిమూవ్ చేసేసిన. ఇంకా మేము ఇంటికి వచ్చినప్పుడు మా డాడీ ఎంత అయితే హ్యాపీ ఫీల్ అవుతాడో మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు అయితే చిన్న పిల్లోడ్లాగా ఏడుస్తాడు అనమాట. చాలా లోన్లీగా ఫీల్ అవుతాడు ఒక్కడే ఇంట్లో. మనం ఎంత పెద్దగా అయినా వాళ్ళ ముందు చిన్న పిల్లలమే కదా. అండ్ ఇంకా నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? ఇంకా అంతేనబ్బా వీడియో. అండ్ ఇట్స్ హార్డ్ టు సే బాయ్. ఇంకా అందరికి బాయ్ చెప్పేసి మా ఇంటికి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఇంకా సమ్మర్ హాలిడేస్ లో వెళ్తానేమో మమ్మీ వాళ్ళ ఇంటికి. అండ్ నెక్స్ట్ మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటారు? నెక్స్ట్ ఇంకా మమ్మీ వాళ్ళ హోమ్ టూర్ వీడియో వచ్చేస్తుంది. స్టే ట్యూన్ టు వాచ్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్.